బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రోజుకు 2500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పర్యావరణ కాలుష్యం పట్ల సీరియస్ గా వ్యవహరించే ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. కృష్ణా నది ముఖ్యంగా సీఎం నివాసం సమీపంలో అలాగే కృష్ణా నదిలో జరుపుతున్న ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల జరిమానాను ఎన్జీటీ విధించడం జరిగింది. సుమారు సగటున ఒక రోజుకి 2500 ట్రక్కుల్లో 25 మీటర్ల మేర లోతు వరకు కూడా ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ముఖ్యంగా ఎన్జీటీకి నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ అక్రమ ఇసుక తవ్వకాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ అలాగే అనుమోల్ గాంధీ పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి స్పందించిన ఎన్జీటీ ముఖ్యంగా ఎవరైతే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలని వెంటనే ఆపాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా ఏపీలో ముఖ్యంగా ఈ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ రోజు ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. వెంటనే 100 కోట్ల రూపాయలని ముఖ్యంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ఇసుకను ముఖ్యంగా ఒక ప్రాంతం వద్ద ప్రకృతికి అనుకూలంగా ఏర్పడే ఇసుక తిన్నెల్ని తొలగించడం వల్ల అక్కడ వరదలకి ముఖ్యంగా సంభవించే ఆస్కారం ఉంటుంది. అలాగే నది కోతకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీటిని పట్టించుకోకుండా అక్రమంగా ఈ ఇసుక తవ్వకాలు జరుపుతున్న పట్ల ఎన్జీటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఈ ఇసుక తవ్వకాల పైన ఇచ్చిన ఒక నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేయాలని చెప్పి కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి కేంద్ర పర్యావరణ శాఖకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి శాఖల పరంగా ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళే బాధ్యతలు అవుతారని చెప్పి కూడా ఎన్జీటీ అభిప్రాయపడింది. వెంటనే ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి. అలాగే అక్రమంగా ఇసుక తవ్వే వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఎన్జీటీ ఆదేశించడం జరిగింది. ఒక పెద్ద ఎదురుదెబ్బ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇసుక అక్రమంగా నదీ పరివాహక ప్రాంతాల నుంచి తీసుకెళ్తున్నా కూడా వాటిని పట్టించుకోకపోవడంతో ఎన్జీటీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైట్ గోపి కృష్ణ, థ్యాంక్ యూ.